బోర్ కొడుతుంది. అసలు రీల్స్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. అక్కడ నుంచి బుద్ధుందా అసలు నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు వర్షం పడుతుంటే? లోపలికి ఎంటర్ అవ్వడానికి లేదని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి చిట్టి? ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొకరు మాట్లాడాలన్నమాట. సారీ గైస్, అబ్బా చాలా పెద్ద పాపం అయిపోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇదిగోండి గైస్, క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ ఉంది ఇక్కడ. ఇక్కడ గైస్, మంజుమల్ బాయ్స్ లో గుహ ఇక్కడే ఉంటది లోపల. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. ఇక్కడ అరిస్తే రీసౌండ్ వస్తుంది అనుకుంటాం. అరిస్తే రీసౌండ్ వస్తుందో లేదో తెలియదు కానీ అరిస్తే కుక్కలు వస్తాయి. అలా కాదు, ఏడుస్తున్నట్టు. ఏంట్రా ఏడుస్తున్నావు ఏంట్రా? హే ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ రాగా మేఘ్నా. అందరూ ఎలా ఉన్నారు? సో ఫుల్ వర్షం పడుతుంది. ఈసారి సీజన్ అద్దరిపోయింది హైదరాబాద్లో. అంటే ఇంత ఎర్లీగా వర్షాలు పడతాయని, ఈ సీజన్ ఇంత ఎంజాయ్ చేస్తామని అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. బట్ ప్రతిరోజు ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది. అసలు రీల్స్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. అక్కడ నుంచి బుద్ధుందా అసలు నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు వర్షం పడుతుంటే అని అంటుంటే కొంచెం సిగ్గు అనిపించి హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి అట్లీస్ట్ వికారాబాద్ రోడ్లో అలా లాంగ్ డ్రైవ్ వెళ్దాము, చూద్దాం వ్యూ పాయింట్స్ ఎలా ఉన్నాయని చెప్పి అలా స్టార్ట్ అవుతున్నాం అనమాట. 3:30కి స్టార్ట్ అవ్వాలి, 4:14 అవుతుంది. సంజన లేట్ చేసింది ఇవాళ, ఇప్పుడు కార్ ఎక్కింది. పదండి వెళ్తూ మాట్లాడుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగా మేఘ్నా. సో ఈ రోజు క్వశ్చన్ ఏంటి అని అంటే, మన వరల్డ్లోని హైయెస్ట్ మౌంటైన్ ఏంటి అండ్ ఆ మౌంటైన్ ఎక్కడుంది? ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. వీడియో ఎండ్లో నేను ఆన్సర్ చెప్తా. హలో పీపుల్, యాక్చువల్లీ చాలా ఎండగా ఉంది ఇందాక మేము స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా. సో వెళ్తామా లేదా అసలు ఎంజాయ్ చేయడానికి ఆ వ్యూ అనేది నాకు అర్థం కాలేదు వచ్చినప్పటి నుంచి. బట్ ఐ థింక్ మెల్లగా క్లౌడీ అవుతోంది. పొద్దున వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 5 o'clockకి వర్షం పడుతుంది. అది కూడా 20% ఛాన్సే ఉందంట. ఆ 20% ఛాన్స్ నిజంగా ఓకే అయ్యి వర్షం పడితే బాగుండు, బికాస్ వ్యూ పాయింట్ అద్దరిపోద్ది. ఒకవేళ రెయిన్ పడుతున్నప్పుడు కార్లో వెళ్తే ఇంకా బాగుంటుంది. ప్రతిరోజు రెయిన్ ఫుల్గా దంచి పడుతుంది కదా, ఈరోజు ఏమైంది పడవే వర్షం అని చెప్పి కోరుకుంటున్నాను నేనైతే గట్టిగా. అండ్ నిన్నైతే ఫుల్ రెయిన్ పడుతుంది, అంటే చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్ అలా అలా పడుతున్నాయి అనమాట. నిన్న వద్దాం అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ 6 అయిపోయింది అనమాట. చీకటి పడిపోద్ది, సరే ఏం చూపించలేం వీడియోలో అని చెప్పి ఇంకా వెళ్ళలేదు. నిన్నైతే రెయిన్ పడుతూనే ఉంది. ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేయడం ఒకటైతే, దారంతా రెయిన్ పడుతూ ఇంకా బాగుండేది. బట్ యా, ఇట్స్ ఓకే. ఈరోజు వచ్చామంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. సో నాకు తెలిసి మంచి వ్యూనే చూద్దాం అని ఐ హోప్. సో లెట్స్ గో గైస్. మా ముందర ఒక కార్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇందాక నుంచి అతను ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోయి అందరిని ఓవర్టేక్ చేస్తున్నాడు. సో వెళ్ళిపోతున్నాడు చూడండి, ఎంత స్పీడ్. మనం కూడా స్పీడ్గా వెళ్దాం, తగ్గేదేలే. అనుకున్నది ఒకటి అయింది ఒకటి, ఇంకా సన్ను పోలేదు, వర్షం పడట్లేదు ఫ్రెండ్స్. 5:32 అవుతుంది టైం. యాక్చువల్లీ 5కి ఆ 20% రెయిన్ 100% ఏమైనా పడుతుందేమో అని చూస్తూ ఉంటే ఇక్కడ వేరే వైబ్స్ అన్నీ వస్తున్నాయి. కేరళ వైబ్స్, ముస్సోరీ వైబ్స్, కూర్గ్ వైబ్స్, డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ గుర్తొస్తున్నాయి. అండ్ గ్రీనరీ అయితే యాజ్ యూజువల్గా మొత్తం చెట్లు అటు ఇటు ఫుల్గా ఉన్నాయి. సో ప్రశాంతమైన రోడ్లో అలా లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం అనమాట. బట్ ఇంకా మనం డెస్టినేషన్ రీచ్ అవ్వలేదు.
డోంట్ నో ఎందుకు నా హెయిర్ ఎలా ఉందని. మొత్తం ఏమంటారు సీట్ బెల్ట్తో సహా నా హెయిర్ కూడా పిచ్చి పిచ్చిగా అయిపోయింది ఫ్రెండ్స్. So guys, we reached Anantagiri Hills. సో ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు, ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అని నాకు ఫ్యామిలీస్ కన్నా యూత్ ఎక్కువ కనిపిస్తున్నారు. హే గాయ్స్, వీఆర్ ఫైనలీ అట్ అనంతగిరి హిల్స్. ఇంకా ఇది వ్యూ పాయింట్ కాదు, ఆన్ రోడే ఉన్నాము. బట్ యాక్చువల్లీ అక్కడ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే టైం అయిపోయింది మేడం, సో లోపలికి ఎంటర్ అవ్వడానికి లేదని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి చిట్టి? నీ వల్లే మొత్తం. అసలు ఏంటి నీ వాళ్ళకి ఏంటి పిచ్చి డ్రెస్ కోసం అంత టైం వేస్ట్ చేసావు? 3:30కి స్టార్ట్ అవ్వాలంటే చాలా లేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో కొంచెం ఒక పావు గంట సో హాఫ్ అన్ అవర్ లేట్ అంటే ఇక్కడికి వచ్చేసరికి మొత్తం టైం అంతా అయిపోయింది. ఎస్, వ్యూ చూసారు ఎంత బాగుందో అసలు. వెనకాల చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ ఉన్నట్టు అనిపించట్లేదు, ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి యూనో అక్కడ నేచర్ ఎంజాయ్ చేస్తున్నట్టు. కూర్గ్, యూనో ఇంకేం ప్లేస్ ఉన్నాయి గ్రీనరీ ప్లేసెస్ చెప్పుకొని మన ఇండియాలో? ఊటీ, కూర్గ్, కొడైకెనాల్, ఇంకా సో యాక్చువల్లీ మన అనంతగిరి హిల్స్. అంజుమల్ బాయ్స్ ఎక్కడ? అంజుమల్ బాయ్స్ అది ఒక ప్లేస్ ఉంది ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. చాలా మంది రీల్స్లో కూడా పోస్ట్ చేశారు, బట్ ఆ ప్లేస్ తెలీదు ఎందుకంటే బాగా పాపులర్ అయిపోయింది కదా ఈ మధ్య. సో అలాగే ఏదన్నా ఒక సినిమా యూనో దాని మీద తీస్తేనో ఆ స్పాట్ లో తీస్తేనో ప్లేసెస్కి వెళ్ళాలనేది మీరు కమెంట్ చేయొచ్చు గైస్. అంటే అరే నీకు ఒకటి చెప్పనా, జల్సా సినిమాలో సునీల్ గారికి చెప్తారు కదా, అలాగా ఏంటంటే ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొకరు మాట్లాడాలన్నమాట. సారీ గైస్, అబ్బా చాలా పెద్ద పాపం అయిపోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కంటెంట్ ఏనేవరా, వచ్చిందే లేట్గా వచ్చావు, మాట్లాడుతుంటే మళ్ళీ సారీ అని వెళ్ళిపోతావు ఏంటి? సారీ అని వెళ్ళిపోవడం ఏంటి ఊరికే? ఎందుకు నవ్వుతున్నావు? సిగ్గులేదా నీకు? చూసారా గైస్, ఎప్పుడు ఇలానే మాట్లాడుతూ ఉంటుంది, అందుకని నేను అసలు ఇన్వాల్వ్ అవ్వను వ్లాగ్స్లో. సో బేసిక్గా ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇంకొక వ్యూ పాయింట్ ఉందని చెప్పారు యాక్చువల్లీ. సో అక్కడికి వెళ్దామా? కమ్. ఇదిగోండి ఫ్రెండ్స్, అడవి పంది. ఫస్ట్ టైం చూస్తున్నారే, భయం వేస్తుంది నాకు. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పీకాక్ రోమింగ్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ వికారాబాద్. ఎంత బ్యూటిఫుల్ నడుస్తున్నారు. బ్యూటీ బ్యూటీ లాగా బిహేవ్ చేస్తుంది. బ్యూటీ నాకు ఏవేవో వైబ్స్ వస్తున్నాయి గైస్ పీకాక్స్ చూస్తుంటే. ఇక్కడ నేచర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే హైదరాబాద్లో ఉన్నట్టు అనిపించట్లేదు, ఇంకెక్కడో ఏదో ప్లేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నాను, భయం వేస్తుంది నాకు. ఓకే గైస్, కెమెరా పడేస్తానేమో అని టెన్షన్ వస్తుంది. ఏంట్రా కాళ్ళకి సీట్ బెల్టా? ముందు పెట్టుకోలేను, పడిపోతాం రా. మిల్క్ షేక్ ఉంది రోడ్డు మీద అంతా, నచ్చినంత మిల్క్ షేక్ ఉంది గైస్. మమ్మీకి చెట్టు చూస్తుంటే భయం వేస్తుందంట. ఇదేం చెట్టు ఒకసారి కమెంట్ చేయండి మీకు తెలిస్తే. మర్రి ఆహా, పిల్లమర్రి చెట్లా ఉంది. సో ఈ రోడ్ ఇంత భయంకరంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. వర్షంలో వెళ్తున్నాను, సో పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ వీడియో కూడా తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఏం వీడియో? ఈ వీడియో ఎవరి వీడియో? అంటే కార్స్ వస్తున్నాయి కదా, వాళ్ళ వీడియో కూడా షూట్ చేసేస్తున్నాను ఫ్లోలో. సో కామెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఈ చెట్లు, ఈ ఆకులు, ఏ సెకండ్ ఏ స్టెమ్ అయినా నా మొహానికి గీరేయచ్చు.
వచ్చాం ఫ్రెండ్స్. అమ్మా ప్రశాంతం ఉంది, గాలి అందుతుంది. సో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో జరిగింది. Maggie Damage grips. జరిగింది. నేనేంటంటే ముందు సీట్లో ఉండి నిల్చుని ఉన్నాను అనమాట. సో వెళ్ళి వెనక సీట్లో పడ్డాను. యాక్చువల్లీ సెకండ్ టైం జరిగింది. సార్ గట్టిగా తగిలింది. బాబోయ్ ఇలా రికార్డ్ చేస్తారు అసలు వీడియో. సూపర్. నా వల్ల అయితే అవ్వలేదు. సో వచ్చేసాం ఫ్రెండ్స్, నడుచుకుంటూ వెళ్తున్నాము. సో వర్షాలు దారుణంగా పడుతున్నాయి కదా, రోడ్లు చూసారా మీకు కనిపిస్తుంది అక్కడ నుంచి. మొత్తం రోడ్ అంతా చాలా 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 గతుకులు గతుకులు ఇవన్నీ ఉన్నాయి. బట్ ఫైనల్లీ వచ్చేసాం. సో 6:18కి సన్సెట్ కూడా అయిపోయింది. ఇది సాయంత్రమా రాత్రా తెల్లవారా అనేది అర్థం కావట్లా, అలా ఉందన్నమాట. క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ ఉంది ఇక్కడ. ఇక్కడ తిన్నాం అనుకున్నాను యాక్చువల్లీ. సో గైస్ మ్యాగీ క్రిప్స్ నాకు నెక్కి రీపే ఉంటాయి దెబ్బకి. లెట్స్ సీ ద వ్యూ పాయింట్స్. వచ్చాం. సో దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. గైస్ మంజుమల్ బాయ్స్ లో గుహ ఇక్కడే ఉంటది లోపల. అర్థం పద్ధతి లేకుండా మాట్లాడతావు నాన్న నువ్వు. ఇలాంటి ఫేక్ మాటలు మీరు నమ్మకండి. నిజంగా వ్యూ చాలా బాగుంది. ఏదో డ్రాయింగ్ వేసినట్టుంది సీనరీ లాగా. ఎస్ ఇట్ ఈస్. సో రైన్ పడింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ఆచితూచి అడుగు వేయాలన్నమాట. ఇష్టం వచ్చినట్టు దొర్లేసి డ్యాన్స్లు వేసేస్తే పడిపోయి చాలామంది వీడియోలు పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్స్లో. బట్ అలా కాకుండా జాగ్రత్తగా, ఇది మనకి యూనో హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ది వ్యూ కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ చూస్తుంటే ఇదేదో ఫారెన్లా ఉంది. ఊటీ, కొడైకెనాల్ ఇవన్నీ ఎన్నిసార్లు చెప్పినా అవే గుర్తొస్తున్నాయి నాకు. అది భలే ఉంది కదా, అది ఏదో సాంగ్ షూట్ లొకేషన్ లో ఉంది. బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదంతా వికారాబాద్ అంటావు? ఎస్, దిస్ ఇస్ వికారాబాద్. యాక్చువల్లీ ఈ ప్లేస్కి మేము ఇప్పటి వరకు థర్డ్ టైం నేను రావడము. చాలాసార్లు చాలామంది వచ్చినట్టున్నారు. సో ఫస్ట్ వచ్చినప్పుడు అయితే భలే అనిపించింది. అప్పుడు ఆ టైంలో కూడా నాకు తెలిసి యూనో మేబీ జూలై ఆ టైంలో వచ్చినట్టున్నాం. సెకండ్ ఒక యాడ్ షూట్ కోసం వచ్చాను చెప్పాను కదా, అప్పుడు ఇక్కడ వరకు వచ్చాను. బట్ ఇది థర్డ్ టైమ్. అంటే రెయిన్ పడితే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ ఈసారి మనం ఏం చేద్దాం అంటే వెదర్ రిపోర్ట్లో రెయిన్ ఎప్పుడు పడుతుందో చూసుకొని వద్దాం. ఏమంటావు? వేరే లొకేషన్కి. ఈ లొకేషన్ అయినా సరే నీకేమనిపిస్తుంది ఈరోజు ఇది చూస్తుంటే? బాగుంది అనిపిస్తుంది, హిల్ స్టేషన్ అనిపిస్తుంది. ఎస్ ఇట్ ఈస్. గైస్ మేము ఇంకా ఏమేం ప్లేసెస్కి వెళ్ళాలో మీరు మాకు కమెంట్ చేయొచ్చు కింద. మేము ట్రై చేయాలనుకుంటున్నాం. ఎస్ డెఫినెట్లీ. అండ్ అంటే తెలంగాణనే కదా, ఎక్కడైనా ఎనీవేర్ ట్రెక్కింగ్ చేస్తారు ఇలాంటి ప్లేసెస్కి వచ్చి చాలా మంది. ట్రెక్కింగ్ ఎందుకు? ట్రెక్కింగ్ దీనికి కార్లో వచ్చి హ్యాపీ అంటే ఫారెస్ట్ ఏరియాస్లో ట్రెక్కింగ్ కానీ టెంట్స్ వేసుకొని క్యాంపింగ్ కానీ మనం చాలా వీడియోస్ చూస్తాం కదా యూట్యూబ్లో, అవన్నీ ట్రై చేయాలనిపిస్తుంది నాకు. బట్ ఒకరోజు డెఫినెట్లీ ఐ విల్ ప్లాన్. అంటే అది క్యారవానా లేకపోతే టెంటా తెలియదు కానీ డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను. అండ్ అది మీకు వీడియో కూడా తీసి చూపిస్తాను. సో దిస్ ఇస్ అనంతగిరి హిల్స్. గైస్ ఇక్కడ అరిస్తే రీసౌండ్ వస్తుంది అనుకుంటాం. అరిస్తే రీసౌండ్ వస్తుందో లేదో తెలియదు కానీ అరిస్తే కుక్కలు వస్తాయి. జంతువులు అట్రాక్ట్ అయ్యి వచ్చేసాయి అనుకో, మమ్మల్నే పిలుస్తున్నారు మమ్మల్ని అని చెప్పి. సో ఫారెస్ట్ ఏరియా కాబట్టి జాగ్రత్తగా గుంపులుగా ఉండండి, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండడం మంచిది. సో సంజన ఇంటి నుంచి తెచ్చుకున్న కురుకురేలు తింటుంది. బట్ ఇక్కడ మా వాయిస్ తప్ప ఏ వాయిస్ వినబడట్లా, ఎందుకంటే మీకు చూస్తే జనాలు కూడా ఎక్కువ లేరు. ఐ థింక్ వెళ్ళిపోయారా లేకపోతే ఈ రోజు రాంగ్ టైం తెలియదు కానీ జనాలు అంత లేరు. జనరల్లీ ఎప్పుడు కిటికిటికిటిలు ఆడుతూ ఉంటుంది ఇక్కడ. బట్ ఈరోజు కొంచెం ఖాళీగానే ఉంది. ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు అలా వచ్చారు, ఇంకా మేము ఉన్నాం అంతే, ఇంకెవరు లేరు ఇక్కడ. సో
సో ఫ్రెండ్స్ ఏదో వనభోజనాలకు వచ్చినట్టు కూర్చున్నాం ఇక్కడ. సో యాజ్ ఎ సైడ్ జనాలు ఎక్కువ లేరు. ఇప్పుడిప్పుడే కొంతమంది, అది కూడా ఓన్లీ బాయ్స్ వస్తున్నారు అనమాట. మంచి సో మేము అలా కూర్చుని గైస్ మాట్లాడదాము. వెనకాల చెత్త ఎంత ఉందంటే బాటిల్స్ పడేసి అవి పడేసి. లేదు నిజంగానే అంటే ఏమైనా చిప్స్ తినేసి అక్కడ పడేయడం, తాగేసి పడేయడం అలాంటివన్నీ ఉన్నాయన్నమాట వెనకాల. సో Dustbins సరౌండింగ్స్ నీట్గా ఉంచితే అందరికీ కూడా బాగుంటుంది. అక్కడ చాలా చాలా డస్ట్బిన్స్ ఉన్నాయి. సో అలా వాటిలో వేస్తే ప్రాబ్లం రాదనమాట. సో అది విషయం. పాపో సంజన కుర్కురే ప్యాకెట్ అని చెప్పి నిందేశారు ఫ్రెండ్స్ ఇంతసేపు. పాపం సంజన అది కాదు, అది ఎవరో బాగా తొక్కేసి దాన్ని నాశనం చేసేసి నేను ఆ ఫ్లేవర్ తినలే కుర్కురేది. అలా గుర్తుందా నీకు? నాకు మొత్తం అది స్మాష్ అయిపోయింది. అది రెడ్ ప్యాకెట్ ఉంటుంది, అది ఆరెంజ్ ప్యాకెట్. నువ్వు పాడేలేదు కదా చిట్టి, నువ్వు మెయింటైన్ చేస్తావు కదా ఇవన్నీ. చేస్తాను. థ్యాంక్ గాడ్. ఏ ఎందుకంటే ఆడియన్స్ వచ్చారు కదా మనతో పాటు, వాళ్ళు ఏమైనా పడేసారేమో. సో ఎవరైనా ఇక్కడ కుర్కురే ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు పడేసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం అంటే రండి గైస్, వస్తే వచ్చారు మీరు, అట్లా పొల్యూట్ చేయకూడదు కదా ప్లేస్ ని. సో యా, ఇట్స్ హ్యాపెనింగ్ జనరలీ. బట్ యా, యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇక్కడ మన వికారాబాద్ అనంతగిరి హిల్స్ గురించి ఒక వీడియో చూసాను. మీకు వెళ్తున్నప్పుడు చెప్పాను కదా, దారిలో సంథింగ్ స్కేరీ కైండ్ ఆఫ్ అ స్టోరీ ఒకటి విన్నాను నేను అని చెప్పి. అవునా? అయితే వెయిట్ నేను కూడా వినుంటాను. అయితే ఇది అయితే నేను చెప్తాను మీకు షార్ట్గా, ఎక్కువ డీటెయిల్స్ చెప్పను ఎందుకంటే ఎవరైనా చెప్పేస్తే వాళ్ళ ఛానల్ గురించి నేను చెప్పినట్టు ఉంటుంది. కానీ ఒక బ్లాగర్ చెప్పారనమాట ఈ స్టోరీ. సో బేసిక్గా ఏంటంటే, ఒక అబ్బాయి క్యాంపింగ్ కోసం అని చెప్పి వికారాబాద్ అనంతగిరి హిల్స్కి వచ్చాడంట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో పాటు. సో వచ్చి క్యాంపింగ్ చేస్తున్న టైంలో వాళ్ళకి దూరంగా ఎవరో ఏడుస్తున్నట్టు అట్లా సౌండ్స్ వచ్చాయంట, మెల్లగా వచ్చాయంట. అలా కాదు, ఏడుస్తున్నట్టు. ఏంటి ఏడుస్తున్నావు ఏంట్రా? అలా కూడా కాదు, చాలా మెల్లగా మార్నింగ్. ఈ క్రియేట్ చేసిన స్టోరీ వల్ల నాకు నవ్వు వస్తుంది అంతే. నో ఇట్స్ నాట్ క్రియేటెడ్. యాక్చువల్లీ ఒక అబ్బాయికి జరిగిందంట. సో ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపించిందంట. సో కొంతసేపు అయిన తర్వాత ఆ ఏడుపు సౌండ్ కాస్త నవ్వుతున్నట్టు సౌండ్ వినిపించిందంట. అండ్ ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమో పద వెళ్ళిపోదాం, ఇక్కడ మనం ఏం ఉండద్దు, పద అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ స్టార్ట్ అయిపోయారంట. దెయ్యం ఏమన్నా జోక్ విని ఉంటది. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా నవ్వితే కూడా ప్రాబ్లం, నీకు ఏడిస్తే ప్రాబ్లం. కానీ అందుకే ఇలాంటి వాళ్ళతోనే మనం హారర్ స్టోరీస్ డిస్కస్ చేయకూడదు, బికాజ్ వాళ్ళు ఫీల్ పోగొట్టేస్తారు. సో అలాగా ఏడుస్తున్న సౌండ్స్ వచ్చి తర్వాత నవ్వుతున్న సౌండ్స్ వినిపించాయి అనమాట. అయితే ఇంకా అమ్మాయి సరే ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి స్టార్ట్ అయిపోదామని, ఇంకా ఎవరో తనని తోసినట్టు అనిపించిందంట. ఎవరిని? ఆ అమ్మాయిని తోసినట్టు అనిపించింది. అండ్ ఆల్సో ఆఫ్టర్ దాట్ ఆ అమ్మాయి ఐస్ అంతా వైట్గా అయిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా చెప్పిందంట. ఇంకా అక్కడ నుంచి వీళ్ళు జంప్ అయిపోయారంట మొత్తం అందరూ కూడా. అమ్మాయి, అబ్బాయి అండ్ ఎవరైనా ఫ్రెండ్స్ సపోజ్ వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళు కూడా అందరు కూడా వెళ్ళిపోయారంట. సో అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి అంట అనంతగిరి హిల్స్లో. ఎందుకంటే అడవంటే ఎవరుంటారు ఫ్రెండ్స్, మనం అంటే ఏదో వచ్చి జస్ట్ హాయ్ అని చెప్పి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ అడవిలో దెయ్యాలు ఉంటాయో తెలియదు, భూతాలు ఉంటాయో తెలియదు. అందుకే సాయంత్రం రాకండి, మేము వచ్చినట్టు ఏదో పెళ్ళికి వచ్చినట్టు వచ్చేసాం. కానీ మేము అంటే చీకటి పడుతుంది కదా, సో చీకటి పడుతున్న టైంలో రావడం ఇస్ నాట్ గుడ్. ఎందుకంటే సన్సెట్ అయిపోయింది, ఎవరు ఉండరు ఇక్కడ. చీకటి పడితే మీ షాడో కూడా మీకు కనిపించదు కాబట్టి. మ్యాగీ ఒకసారి ఆగు. నీకేమైనా సౌండ్స్ వస్తున్నాయి ఇప్పుడు? ఇక్కడ ఇటువైపు నుంచి వచ్చింది నాకు ఒకటి, చూద్దామా? ఏం సౌండ్ వచ్చింది? ఏదో చిన్న నాయిస్ అనిపిస్తుంది. అది ఐ డోంట్ నో, అది ఏడుపా ఏంటో తెలియదు, కానీ సమ్ నాయిస్ అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, మీరు వచ్చినప్పుడు అయితే జాగ్రత్త, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. ఇక్కడ నిల్చొని మీరు జస్ట్ స్కిడ్ అయ్యారంటే ఇక్కడ నుంచి మళ్ళీ కనబడరు మీరు. దట్స్ ద ఫస్ట్. కాదు, ఏం వాయిస్ వినిపించు? సౌండ్ వచ్చింది, విన్నావా? మీకేమైనా వినిపించిందా ఫ్రెండ్స్? ఎందుకంటే మైక్లో అంటే నమ్మాలనుకోవట్లేదు, బట్ ఒక సౌండ్ అయితే వచ్చింది కదా. ఏం సౌండ్? నేను అబద్ధం చెప్పట్లేదు, సంజన కూడా వినింది. సో వచ్చి ఆగిపోయిందని చెప్పి మేము చూడ్డానికి వచ్చాం దగ్గరికి. మళ్ళీ సౌండ్ వినిపించింది. ఏం సౌండ్ అది? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, వెనకాల జనాలు ఉన్నారు కాబట్టి తెలియట్లేదు, కానీ చాలా చిన్న సౌండ్ ఏదో వస్తుంది అడవిలో నుంచి. దట్స్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ అన్ యానిమల్, బట్ ఏదో స్కేరీ సౌండ్ అనేది నా ఫీలింగ్. ఏమంటావు? ఎలా అనిపించింది నీకు? ఇప్పుడు రావట్లేదు, యాక్చువల్లీ ఆగిపోయింది. 4 o'clock ఆ టైంకి రండి, వచ్చిన తర్వాత మీరు వ్యూ పాయింట్ చూడొచ్చు, సన్సెట్ చూడొచ్చు. ఈవినింగ్ అయితే ఇక్కడ ఉండనివ్వరు, సో మనం కూడా వెళ్ళిపోవడం మంచిది. సో గైస్, మేము ఒక వీడియో తీస్తుంటే, మన వీడియో తీస్తుంటే ఒక అంకుల్ వచ్చి బంద్ చేసేయండి వీడియో అని చెప్పారు. బికాస్ టైం అయిపోయిందంట. అసలు మనమే లేట్గా వచ్చాము, 5కి క్లోజ్ ఇక్కడ.
సో నేను అదే చెప్తున్నాను కదా, స్కేరీగా అనిపిస్తుంది కాబట్టి నేను లేట్గా రావద్దని చెప్పాను. బట్ జనరల్గా కూడా మీరు వస్తే 4 o'clock వచ్చి ఇప్పుడు 5 o'clock వస్తున్నారు వెళ్ళిపోండి. అసలు 5 తర్వాత ఉండకండి ఇక్కడ, ఇట్స్ నాట్ గుడ్. అండ్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్స్ ద వీడియో ఫర్ టుడే. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగా మేఘ్నా. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. వెదర్ని ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి. కొన్ని రోజులు మాత్రం ఈ వండర్ఫుల్ వెదర్ ఉంటుంది కాబట్టి ఎంజాయ్ ద వెదర్. ఓకే, అరే 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 ఏం సౌండ్ వినిపించింది నీకు? మళ్ళీ సౌండ్స్ వినిపించేలా ఉన్నాయి. సో కాబట్టి మనం స్టార్ట్ అయిపోతాము. బై ఫ్రెండ్స్, సీ యూ. అండ్ ఈ రోడ్ అయితే చాలా చాలా స్కేరీగా ఉంది. చీకటి పడితే అమ్మో మిడ్ నైట్ లాగా ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఇలా రోడ్ మీద వెళ్తూ సడన్గా లైట్స్ ఆఫ్ చేసి వెళ్తుంటే అసలు ఏమీ కనబడట్లేదు. మీకు వీడియోలో కొంతవరకు అయినా ఏమైనా కనిపిస్తుందేమో కానీ ఆఫ్ కెమెరా చూస్తే అసలు ఏం కనబడట్లేదు. అసలు మనుషులు కానీ యానిమల్స్ కానీ సడన్గా రోడ్డు మీదకి వచ్చినా కూడా తెలియదు, అంత స్కేరీగా ఉంది. సో లైట్స్ ఆన్ చేసుకొని వెళ్ళాలి కంపల్సరీగా. మాలా అయితే లైట్స్ ఆఫ్ చేయకండి, ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. సో హై స్పీడ్లో వెళ్తూ లైట్స్ ఆఫ్ చేసుకొని కొన్ని ఫీట్స్ చేసాం అనమాట రోడ్ మీద వెళ్తూ. ఓ మై గాడ్, ఇదైతే క్రేజీ ఎక్స్పీరియన్స్. అండ్ జనరలీ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా అనంతగిరి హిల్స్కి వచ్చినప్పుడు మాలాగా లేట్గా రాకుండా కొంచెం ఎర్లీగా రండి, అంటే ఆఫ్టర్నూన్ నుంచే స్టార్ట్ అయిపోండి. సో దట్ మీకు ఎక్కువ టైం దొరుకుతుంది అండ్ వ్యూ పాయింట్స్ చూడడానికి బాగుంటుంది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి వస్తే ఇంకా ఫన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈ రోడ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని. కాపీ రైట్స్ వల్ల మ్యూజిక్ యాడ్ చేయలేదు, బట్ యా లైట్స్ ఆఫ్ చేసుకుంటూ ఇలా వెళ్ళడం చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. సో దట్స్ ద వీడియో గైస్. హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ ఈ రోజు నా క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే, ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ ఈస్ మౌంట్ ఎవరెస్ట్. ఇది నేపాల్లో ఉంది. Thanks for watching the video guys. Please like, share, subscribe to my channel Raga Meghna. See you in the next vlog. Bye bye.